ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పలువురు ఎస్ఐబి అధికారులు సిబ్బందిని విచారించారు పోలీసులు. ప్రణీత్ రావు 3 రకాలుగా నేరం చేసినట్లుగా గుర్తించారు. సాక్ష్యాలు మాయం చేయడం, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ట్యాంపరింగ్ చేసినట్లుగా గుర్తించినట్లుగా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. 17 సిస్టమ్స్ ద్వారా ప్రణీత్ రావు ఫోన్ ట్యాంపింగ్ చేసినట్లుగా నిర్ధారించారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, అనుశ్రీ, తెలంగాణలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ లో పైన దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు దీనిపైన దర్యాప్తు వేగం పెంచారు. అయితే ప్రణీత్ రావు మాజీ డిఎస్పీ సస్పెండ్ అయిన వ్యక్తి. సో ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారు. సో ఆయన చేసినటువంటి మొత్తం ఈ వ్యవహారాన్ని పైన దర్యాప్తు చేస్తే ఆయన ఎస్ఐబి కార్యాలయంలోనే 2 సెపరేట్ ఎక్స్క్లూజివ్ రూమ్స్ ఈ ఫోన్ ట్యాపింగ్ కోసం ఏర్పాటు చేసుకున్నాడు. అందులో 17 సిస్టమ్స్ ను, కంప్యూటర్స్ ను ఏర్పాటు చేసుకుని సపరేట్ ఇంటర్నెట్ కనెక్షన్ దీనికి ఇప్పించుకొని ఎవరైతే బీఆర్ఎస్ నేత, బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి కీలక ఆదేశాల మేరకే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు తెలుస్తుంది. రాత్రికి రాత్రి నెంబర్స్ ఎన్ని పంపించినా కూడా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సమాచారం సేకరించడం, వెంటనే మళ్ళీ వారికి పంపివ్వడం, ఇదంతా కూడా చేశాడనేది పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా అయితే అతను పర్సనల్ గా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ను వాడుకున్నాడు. పర్సనల్ గా వాడుకొని కూడా అక్రమార్జన చేశాడనేటువంటి గుర్తించారు. అలాగే ఇందులో ఒక 2 ఐపీఎస్ ఆఫీసర్లు కీలకంగా అతనికి ఆదేశాలు ఇచ్చినట్టు కూడా గుర్తించారు. మరి ఆ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరు ఏంటనేది కూడా ఇంకా డీటెయిల్స్ తెలియాల్సింది. అలాగే ప్రణీత్ రావు కస్టడీ కోసం కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగిందని సంబంధించి. సో కస్టడీకి తీసుకొని విచారిస్తే ఇంకా మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.